హాయ్ గైస్, రీసెంట్గా నేను ఒక ట్రెండ్ అయితే చూసాను అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఇంటి పక్కన ఎవరైనా పిల్లలు ఉంటే 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలు, లేకపోతే ఇంజనీరింగ్ చదువుతున్న లేటెస్ట్గా ఇంజనీరింగ్కి వచ్చిన పిల్లలు కనుక మీరు చూసినట్లయితే వాళ్ళ యాప్టిట్యూడ్ స్కిల్స్ అనేవి చాలా వర్స్ట్గా ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు చిన్న క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయలేకపోతున్నారు. రెండోది వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా దారుణంగా ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి వాళ్ళ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్. మీరు ఒకసారి ఆలోచించండి, చిన్నప్పుడు మనకి కర్సివ్ రైటింగ్ బుక్స్ అనేవి ఉండేది, మనం అలా ప్రాక్టీస్ చేసాము. ఇప్పుడున్న వాళ్ళకి ఆ బుక్స్ అనేవి కూడా లేవు అండ్ నేనైతే చూడలేదు. సో మీరు చూస్తే మన హ్యాండ్ రైటింగ్ అనేది కంపారిటివ్లీ బెటర్ దెన్ ఇప్పుడున్న కిడ్స్ అనేది మనం అయితే గమనించగలం అనమాట. సో ఈ షిఫ్ట్ కనుక మనం చూసినట్లయితే ఒకప్పుడు మనము ఏదైనా టెక్స్ట్ బుక్ చదివితే అందులో ఉన్న క్యారెక్టర్స్ని ఇమాజిన్ చేసుకునేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రోజన్ వార్ ఉంది, వీ హ్యావ్ టు ఇమాజిన్, ఓకే అకిలీస్ ఇలా చేశాడు, ప్యారిస్ ఇలా చేశాడు అని చెప్పేసి. లేదా ఏదైనా సైన్స్ బుక్ చదివితే ఓకే ఎక్స్పెరిమెంట్ ఇలా జరుగుంటుంది అలా జరుగుంటుంది అని చెప్పేసి మనం ఆలోచించే వాళ్ళం. కానీ ఇప్పుడున్న వాళ్ళకి వీడియోస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఏదన్నా చిన్న ఆప్టిట్యూడ్ క్వశ్చన్ కావాలంటే కూడా ChatGPT ఫుల్లీ అవైలబుల్గా ఉంది. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఆలోచించే శక్తిని, వాళ్ళ ఇమాజినేషన్ శక్తిని పూర్తిగా చంపేసిన వాళ్ళు అవుతాం. అంటే ఇది మెయిన్గా నేను చెప్పాలనుకుందే పేరెంట్స్కి. మన జనరేషన్ పేరెంట్స్ ఇప్పటి నుంచి కూడా స్క్రీన్ టైంని తగ్గించి రోజు 1-2 ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ కనుక మనం సాల్వ్ చేయనిచ్చినట్లయితే దెర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ వాళ్ళ ఇమాజినేషన్ స్కిల్స్, క్రియేటివ్ స్కిల్స్ పెరిగే అవకాశం ఉంది. లేకపోతే నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ అనేవాళ్ళు చాలా డమ్గా తయారయ్యే అవకాశం ఉందని చెప్పేసి స్టడీస్ అయితే రివీల్ చేస్తున్నాయి. సో దీని గురించి మీ కామెంట్ ఎంతో కింద కామెంట్ చేసేయండి. అలాగే ఫ్రంట్ లైన్స్ మీడియాని ఫాలో చేసేయండి.